పేకాట మొదలు మళ్లీ తెరుచుకుంటున్న క్లబ్బులు శిబిరాలు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండాదండ గుంటూరు నడిబొడ్డున ఏ అనుమతులు లేకుండా పేకాట క్లబ్ ప్రారంభం టీడీపీ హయాంలో క్లబ్లది ప్రత్యేక చరిత్ర రీక్రియేషన్ పేరుతో పేకాట బెట్టింగ్ అసాంఘిక కార్యకలాపాలు వీటి బారిన పడి ఆస్తులు కోల్పోయి అప్పలపాలైన వారెందరో ఆత్మహత్యలతో రోడ్డున పడ్డ కుటుంబాలు 2019లో వీటిని ముహించిన వైఎస్ జగన్ ప్రభుత్వం మళ్లీ తెరుచుకోకుండా చర్యలు అసాంఘిక కార్యకలాపాలు పేకాట బెట్టింగ్లపై నిషేధం టీడీపీ కూటమి విజయంతో మళ్లీ ప్రారంభమవుతున్న క్లబ్బులు. ఇక విజయవాడలో పేకాట స్టార్ట్ అయిపోయిందట. చాలా మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లే పేకాట క్లబ్లు నిర్వహిస్తుండడంతో ఇక తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఇష్టారాజ్యంగా క్లబ్బులు ఓపెన్ చేసేస్తున్నారట. ఎందుకంటే గతంలో పేకాట ఉండేది, కానీ జగన్మోహన్ రెడ్డి పవర్లోకి వచ్చాక ఈ పేకాట క్లబ్లను మొత్తం మూయించేసిండు. మళ్ళీ చంద్రబాబు పవర్లోకి వచ్చింది కాబట్టి ఇక ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి చాలా మంది క్లబ్ నిర్వాహకులు మళ్ళీ పేకాట క్లబ్లని స్టార్ట్ చేశారంట.